పారదర్శకంగా ప్రత్యేక ఓటరు జాబితాను రూపొందించాలన్న జిల్లా ఎలక్షన్ రూల్ అబ్జర్వర్ కె కన్నాబాబు. ఫిర్యాదుల విచారణ పారదర్శకంగా చేపడుతున్నామన్న కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం 2024లో భాగంగా ప్రత్యేక ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని జిల్లా ఎలక్షన్ రూల్ అబ్జర్వర్ కె కన్నాబాబు ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలను ఆదేశించారు. కడప కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో శనివారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం 2025లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జేసీ అతిథి సింగ్లతో కలిసి జిల్లా ఎలక్షన్ రూల్ అబ్జర్వర్ కె కన్నాబాబు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎలక్షన్ రూల్ అబ్జర్వర్ కన్నాబాబు మాట్లాడుతూ ఓటరు జాబితా రూపకల్పనలో ఎన్నికల కమిషన్ ప్రక్రియ, నిబంధనలు అమలు చేయాలన్నారు. మనకి గత అసెంబ్లీ నాయుడు ఆర్డీఓ కడప అండ్ అబ్జెక్షన్స్ తీసుకోవడము, దాన్ని అడ్రస్ చేసే ప్రాసెస్ దాకా ఈరోజు రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈఆర్ఓస్ ఏఈఆర్ఓస్ అందరూ రావడం జరిగింది. హౌస్ టు హౌస్ సర్వే కూడా ఈ పార్టీ జరిగిపోయి ఉంటుందన్నారు. అలాగే రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ కూడా కొన్ని చోట్ల జరిగిందని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ ప్రాసెస్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పొలిటికల్ పార్టీస్తో కూడా ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని కూడా తెలియపరచడం జరిగింది. అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే ఉందో అది చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కొన్ని ఇష్యూస్ మీద ఎట్లాగా ఈఆర్ఓస్, ఏఆర్ఓస్ ఉన్నారు. మనకి 20వ తారీఖు ఆగస్టు నెల నుంచి మొదలవడం జరిగింది. దీంట్లో భాగంగా హౌస్ టు హౌస్ సర్వే కూడా చేయడం జరిగింది కన్సర్న్ ఈఆర్ఓస్ అలాగే ఏఈఆర్ఓస్ తోటి. సో వారు గ్రామ స్థాయిలో హౌస్ టు హౌస్ సర్వే చేసినటువంటి భాగంలో ఎడిషన్స్ అంటే కొత్తగా అర్హత వచ్చినటువంటి ఎలక్టరల్ అర్హత వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకోవడం, అదేవిధంగా ఆ గ్రామం నుంచి లేదా ఆ ప్రాంతం నుంచి లేదా పర్టికులర్ దాని నుంచి వేరే ప్రాంతాలకి వలస వెళ్ళినా లేకపోతే చనిపోయినా లేకపోతే అక్కడ అందుబాటులో లేకపోయినా వారిని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ దరఖాస్తుల స్వీకరణ మనకి 29 నవంబర్ వరకు ఈ ప్రాసెస్ జరిగింది.